में अब विकासवाद पर चल पड़ा है, डेवलपमेंट डेवलपमेंट एंड डेवलपमेंट। आज विदेश रिपोर्ट कार्ड की राजनीति, अकाउंटेबिलिटी की राजनीति, जवाबदेही की राजनीति, जो कहा था वो किया है, जो नहीं कहा था वो भी करके दिया है। ये मोदी जी का जमाना आया है। మనం గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాన్ని అయితే మనం చూస్తున్నామో దానికన్నా ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని అవినీతి, వెనకపాడుతనం, అదేవిధంగా పరివారవాద్ అంటే కుటుంబ ఒక పరిపాలన, ఇవి తప్ప ఇంకా ఈ దేశానికి ఇచ్చింది ఏం లేదు. దేశాన్ని వెనకైపు తీసుకుపోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక జవాబుదారీ ప్రభుత్వం కింద, ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కింద, అదేవిధంగా మేము ఈరోజు ఏదైతే రిపోర్ట్ కార్డు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వంగా తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ అవినీతి ప్రభుత్వాన్ని మేము అవినీతి యొక్క పరిపాలన అంతం చేసినాం. అవినీతి పరిపాలన కాదు, ఈరోజు దేశము అభివృద్ధి మార్గంలో తీసుకుపోతుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు आज भारत मोदी जी के नेतृत्व में आत्मनिर्भर भारत बन रहा है। आज भारत मोदी जी के नेतृत्व में सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र को लेकर के चला है। आज भारत मोदी जी के नेतृत्व में दुनिया में एक अग्रगणी देश में आकर के खड़ा हो गया है। आज भारत मोदी जी के नेतृत्व में आर्थिक व्यवस्था में और अर्थ जगत में जो 11वें नंबर पर खड़ा था, आज मोदी जी के नेतृत्व में हमारी भारत की अर्थव्यवस्था 5वें नंबर पर आकर के खड़ी हो गई है। और आप गोमाता श्रीनिवास को जिताएंगे और आप मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे। भारत तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगा। मित्रों, मैं यहां ये भी बताना चाहता हूं कि ऑटोमोबाइल में भारत तीसरे नंबर पर आकर के खड़ा हो गया है। हमने जापान को पछाड़ दिया है। भारत फार्मास्यूटिकल्स में, दवाई बनाने में दूसरे नंबर पर आकर के खड़ा हो गया है। हमने दुनिया के देशों को पिछाड़ दिया है और आज भारत सबसे सस्ती और सबसे असरदार दवा बना रहा है। हमारा भारत आज पेट्रोकेमिकल्स में तीसरे नंबर पर खड़ा है। आज हमारा भारत इस्पात में, स्टील में दूसरे नंबर पर खड़ा है। और आपको जानकर खुशी होगी, 10 साल पहले आप अपने मोबाइल को जो इस्तेमाल करते थे उस पर लिखा होता था मेड इन चाइना, मेड इन जापान, मेड इन ताइवान, मेड इन कोरिया। आज आप सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया। మిత్రులారా, భారతదేశం ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో ఒక ఆత్మనిర్భర భారత్ వైపు వెళ్తూ ఉంది. ఏ భారతదేశం అయితే గతంలో వెనకబడిన దేశంగా ఉండే, ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఇది ఒక వికసించినటువంటి భారత్గా, అభివృద్ధి చెందినటువంటి భారత్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక ఒక ప్రాంతాల్లో అనేకమైనటువంటి రంగాల్లో ఈరోజు భారతదేశం చాలా ముందుకుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ మన జాపాన్ని కూడా మనం వెనక తీసుకుపోవడం జరిగింది. గతంలో మనం 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉండే, ఈరోజు మనం 5వ స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు అనేక రంగాల్లో మనం 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నాం. ఏ మొబైల్ ఫోన్లు అయితే మనం వాడుతున్నామో గతంలో ఆ మొబైల్ ఫోను మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ కొరియా ఇవన్నీ ఉండేది. కానీ ఈరోజు మీరు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే అది మేడ్ ఇన్ ఇండియా ఉంది. అది భారతదేశంలో ఉన్నటువంటి తయారైనటువంటి మొబైల్ ఫోన్. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తయారైనటువంటి ఒక అభివృద్ధి.
మనం ముందుకు పోతా ఉన్నాం. భారతదేశము అభివృద్ధి మార్గంలో పోవాలనేది నరేంద్ర మోదీ గారి లక్ష్యం. ఈరోజు గోమాత శ్రీనివాస్ గారు మనకు అభ్యర్థి, వారు మన ముందున్నారు కాబట్టి వారిని కూడా అందరూ కూడా ఆశీర్వాదం చేసిన అవసరం ఉంది. భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చూస్తున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా అగ్రస్థానంలో భారతదేశం ఉంది అన్ని రంగాల్లో అని చెప్పేసి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. मित्रों, मोदी जी ने विकास के लिए इंफ्रास्ट्रक्चर, लॉजिस्टिक्स, इस पर बहुत जोर दिया है और इसलिए उन्होंने कहा हीरा। हीरा का मतलब है H फॉर हाईवेज, I फॉर इंटरनेट, R फॉर रेलवेज और A फॉर एयरवेज। आपको जानकर खुशी होगी कि आज भारत 56,000 किलोमीटर सड़क नेशनल हाईवे बना चुका है। 56,000 किलोमीटर, 52,000 किलोमीटर रेल का, ट्रैक का इलेक्ट्रिफिकेशन हो गया है और हाईवे को आगे बढ़ाने का काम हुआ है। लगभग 1.5 लाख पंचायत को इंटरनेट से जोड़ने का काम हुआ है और 2 लाख पंचायत में कॉमन सर्विस सेंटर खड़ा कर दिया गया है। अगर हम बात करें रेलवेज की तो एक नया जाल बिछाया जा रहा है और उसके तहत लगभग 26,000 किलोमीटर का नया ट्रैक बनाया गया है, 26,000 किलोमीटर का। मैं एयरवेज की बात करना चाहूंगा। 2014 में there were 74 airports, now there are 148 airports। दुगना हो गया है एयरवेज को, ये भी हमको ध्यान में रखना चाहिए। मैं यहां बताना चाहूंगा कि जहां हाईवे 60% का इंक्रीज है, वहीं प्रधानमंत्री मोदी जी ने मेगा फूड पार्क में 12 गुना विकास किया है, 12 टाइम्स विकास किया है। ఈరోజు మనం భారతదేశము అనేక రంగాల్లో ప్రగతి చూస్తున్న పాటు ఒక మంత్రం నరేంద్ర మోదీ గారు చెప్పారు, అది హీరా. అంటే హైవేస్, ఇంటర్నెట్, రైల్వేస్, ఏ అంటే మళ్ళీ రైల్వేస్, ఎయిర్వేస్. ఈరోజు భారతదేశంలో దాదాపు 56,000 కిలోమీటర్లతో రహదారులు నిర్మాణమైనాయి. దాదాపు 52,000 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ చేయడం జరిగింది. గతంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉండే. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 148 ఎయిర్పోర్ట్లు మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇదే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశము దాదాపు 22 లక్షల గ్రామాల్లో ఈరోజు ఇంటర్నెట్ ఒక ఫెసిలిటీస్ తీసుకురావడం జరిగింది. ఈ ఇంటర్నెట్లు గ్రామాలకు తీసుకురావడంతో పాటు ఈ రైల్వేస్, ఎయిర్వేస్, హైవేస్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి మార్గంలో పోతున్నాము. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగిందంటే ఇది నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం, అభివృద్ధి భారత్ని మనం నిర్మాణం చేయాలని చెప్పేసి